అదిరిపోయింది, ట్రైలర్ అదిరిపోయింది, సూపర్. లాస్ట్ డైలాగ్ అదిరిపోయింది వాసు, నేను ఎవరితో పోల్చను అసలు, సూపర్ అసలు సూపర్. అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని. చాలా బాగుందని అడిగాను, లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది, ట్రైలర్ చూసి చెప్పండి అని డైలాగ్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు, అలా చాలా కూల్. చాలా ఏంటి ఏదైనా టైం వచ్చినప్పుడు క్యాలిక్యులేటెడ్గా క్యాలిక్యులేషన్ ఖర్చు రెండు సెపరేట్ ఐటమ్స్ కానీ రెండు కలిసిపోతాయి గోపి గారి విషయంలో. అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టి ఉంటుంది. అలాంటి ఈ టీంలో ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో ఒక కథకుడు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఏమో గోపి గారు, కథకు సంబంధించి పర్ఫెక్ట్ అంటే ఏదైనా చెప్పారు అంటే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట నాకు రామ్ గారు. అలాగే డైరెక్టర్ అనిల్ గారు. సో కాబట్టి ముగ్గురు చాలా సక్సెస్ వేలు వెళ్ళిపోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మీకండి. అలాగే రామ్, జగడంలో జగడం అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని. అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు. ఒక 10 minutes సినిమా అని చెప్పి ఒక 5 minutes అలా పక్కెళ్ళి నేర్చుకొచ్చేసేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 monthsకి 6 months వచ్చేవన్నీ కూడా ఒక 5 minutesలో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పకలా అంత హైపర్ రామ్. అలాగే 10 yearsలో ఏమాత్రం 9 years అయిపోయిందేమో, 2007 రిలీజ్ అని 2006. 10 yearsలో రామ్లో ఒక్క చేంజ్ కూడా ఫేస్లో ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్, ఈ డెఫినెట్గా కొట్టేస్తాయి సినిమా, డౌట్ లేదు, అందరు కనిపించేస్తుంది ఆ విషయం. వాసు ఆల్ ది బెస్ట్. చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు నాకు, కానీ అయ్యో అంటే చూడండి ఎలా ఉన్నా చూడండి, అసలు ఇక్కడ కూడా వయసు కనిపిస్తుంది అసలు. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటాయి, ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2-3 సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2 times ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్స్ అండి. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోతే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందంటున్నాడు ఆల్రెడీ నాకు.